చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నాయి. అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తూ ఈ స్పెషల్ స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకే వడ్డీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిస్క్ లేని పెట్టుబడి ఆప్షన్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లే గుర్తుకొస్తాయి. దీంట్లో స్థిరంగా రిటర్న్స్ పొందొచ్చు. మలి వయస్సులో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. వీటిల్లో వడ్డీ ద్వారానే ఆదాయం వస్తుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఇటీవల బ్యాంకులు మంచి వడ్డీ రేట్లనే కస్టమర్లకు అందిస్తున్నాయి. రెగ్యులర్ సిటిజన్ల కంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ కాస్త ఎక్కువే ఉంటుంది. దీంతో వారికంటే ఎక్కువ లాభం పొందొచ్చు. మరోవైపు ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వడ్డీ అధికంగా ఇస్తుంటాయి. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 15 నెలల వరకు వ్యవధి ఉన్న డిపాజిట్లపై చాలా చిన్న బ్యాంకులు 9% వరకు వడ్డీ ఇస్తుండటం విశేషం. ₹1,00,00,000 కంటే తక్కువ డిపాజిట్లపై 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల వివరాలు గమనిస్తే ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 444 రోజుల స్పెషల్ డిపాజిట్పై 9% వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకుల్లో ఇక్కడే ఎక్కువ వడ్డీ వస్తోంది. దీంట్లో 5 లక్షల రూపాయలు జమ చేస్తే చేతికి ₹54,814 వడ్డీ వస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 12 నెలల ప్రత్యేక డిపాజిట్పై 8.75% వడ్డీ ఉంది. ఇక్కడ ఏడాదిలో 5 లక్షల రూపాయలపై ₹43,582 వడ్డీ వస్తుంది. బంధన్ బ్యాంకులో 12 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్పై 8.35% వడ్డీ వస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ₹41,589 వస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంకులో కూడా ఏడాది డిపాజిట్పై 8.25% వడ్డీ వస్తుంది. డీబీఎస్ బ్యాంకులో 376 రోజులు, కరూర్ వైశ్య బ్యాంకుల్లో 444 రోజుల స్పెషల్ డిపాజిట్లపై 8% వడ్డీ వస్తుంది. ఫెడరల్ బ్యాంకులో 400 రోజుల వ్యవధి ఉన్న ప్రత్యేక డిపాజిట్పై వడ్డీ 7.9%. ఇదే విధంగా 390 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా ఇంతే ఇస్తోంది. 444 రోజుల వ్యవధి ఉన్న ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు 7.8% వడ్డీ అందిస్తున్నాయి. ఆర్బీఐ సబ్సిడరీ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్లపై గ్యారంటీ ఉంటుంది.